అరుణాచలంలో సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందిన భక్తుని గాథ. ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. అరుణాచలం వెళ్ళిన వారు, వెళ్ళబోయే వారు తప్పక తెలుసుకోవలసిన కథ ఇది. అక్కడ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మొదట ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంటుంది. చాలా మహత్యం, శక్తివంతమైనది. అక్కడే అరుణగిరినాథుడు అనే గొప్ప కవి పండితుడిని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్యుడు. అరుణగిరినాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధి చెందిన కవి పండితుడు. ఇతనినే గౌడ డిండిమ భట్టు అని పిలిచేవారు. యవ్వనంలో కొంత పైలా పచ్చిసుగా తిరిగే వాడట ఆయన. చెడు వ్యసనాలకు బానిసై, తీవ్ర రోగగ్రస్తుడై కుటుంబంచే వెలివేయబడి ఒకసారి ఆయన తీవ్ర విచారగ్రస్తుడై ఉంటే ఒక సాధువు, దైవ ప్రార్థన చేసుకో, ఆయన కృపకు ప్రాతుడివిగా అని చెప్పాడు. అలా చెప్పినది సాక్షాత్తు అరుణాచలేశ్వరుడంటారు. ఆయన తీవ్రంగా ప్రార్థించినా ఫలితం లేకుంటే తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలోని ఉత్తరగోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు.